నర్సీపట్నం మున్సిపాలిటీ 3వ వార్డులోని జరిగిన అల్లర్లలో 3 కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పాత రౌడీ షీటర్ మల్లేష్ తన 2 కుమారులతో కలిసి విధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు. మొన్న 28/1/25 రాత్రి 11 గంటల ప్రాంతంలో నర్సీపట్నం ఎస్టీ కాలనీ దగ్గర ఈ డీసీ షీట్ హోల్డర్ రౌత్ మహేష్ వాళ్ళిద్దరు తాలూకా రౌత్ మల్లేష్ వాళ్ళిద్దరు కొడుకులు మిగతా కొంతమంది వ్యక్తులంతా కూడాను అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది. ఆ విగ్రహం దగ్గర వీళ్ళు మందు తాగి అట్లాగే అక్కడ ఆ విగ్రహాన్ని కాస్త అంబేద్కర్ గారి తాలూకా విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ కళ్ళద్దాలు కూడా విరిగిపోయాయి. అది గమనించి పక్కనే ఉన్న గారా దుర్గాప్రసాద్ అనే వ్యక్తి క్వశ్చన్ చేస్తాడు, ఇది తప్పు ఇట్లా చేయడం అని చెప్పేసరికి ఆయన్ని అక్కడ కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత నువ్వు ఇంతకుముందు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఉన్న 2 బైకులు కాల్ చేశారు. ఆయనకి చెందిన బైక్ ఒకటి, పక్క ఇంటి వ్యక్తి తాలూకా బైక్ ఒకటి కాల్ చేశారు. అలాగే వాళ్ళ ఇంట్లో చొరబడి వాళ్ళ ఇంట్లోనేమో ఒక మంచం మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం, అలాగే ఒక పరుపు కూడా కాలింది. వాళ్ళని కూడా అడ్డుకున్న వాళ్ళని కూడా చంపుతానని బెదిరించడం, కత్తులు పట్టుకొని తిరగడం, ఇదంతా కూడా హాల్జల్ చేశారు. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బీసీ కాలనీలోనేమో ఇంకొక మోటార్ సైకిల్ ఒకటి కాల్ చేశారు. ఈలోగా 100కి ఫోన్లు వచ్చేసరికి ఇన్స్పెక్టర్ గారు, సిబ్బంది అందరూ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని సీన్కి వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తే ఈవెన్ పోలీసుల మీద కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా రాళ్ళ విసిరి తర్వాత కత్తిలో పట్టుకొని తిరుగుతూ పోలీసులు కూడా దూషించడం అది జరిగింది. తర్వాత ఇమీడియట్గా మేము మిగతా ఫోర్స్ను కూడా సెక్యూర్ చేసుకొని వెళ్ళాము. ఈలోగా అక్కడ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ పవర్ పోయిందని చెప్పేసి ట్రాన్స్ఫార్మర్ దగ్గర వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసే క్రమంలో వాళ్ళు వర్క్ చేస్తుంటే వాళ్ళను కూడా కొట్టడం, వాళ్ళ విధులు కాటంగా కలిగించడం, గాయపరచడం అది జరిగింది. దానికి సంబంధించి కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం అయింది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద. అట్లాగే అక్కడున్న అంబులెన్సెస్, ప్రైవేట్ అంబులెన్స్లు, తర్వాత ఒక 2 ఆటోలు, వీటన్నిటిని కూడా వాళ్ళు డ్యామేజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ 3 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళని అప్రహెన్షన్ కోసం టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఎవరు నర్సీపట్నం టౌన్, రూరల్, అలాగే పాయకరావుపేట ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ తోటి ఇమీడియట్గా ఎస్పీ గారు కూడా ఇన్ఫార్మ్ చేయగానే అదనపుగా స్పెషల్ పార్టీని కూడా పంపించడం జరిగింది. నిన్నంతా కూడా ముద్దాయిల కోసం, బిట్ కోసం అక్కడంతా కూడా గాలించడం జరిగింది. వాళ్ళు ఎవరు అన్నది కూడా ముద్దాయిలు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ అప్రహెన్షన్ కోసం అని చెప్పేసి టీమ్స్ తిరుగుతున్నాయి. అట్లాగే ఈ రౌడీజం ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఈవినింగ్ అంతా కూడా ఎస్సీ కాలనీలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. అట్లాగే ఇక్కడి నుంచి టౌన్లో కూడా ఎవరైనా రౌడీజం కానీ ఏమైనా చేసేలాగుంటే వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు తీసుకుంటాం. ఆ రౌడీజాన్ని పూర్తిగా అనుదొక్కుతాము. ఓపెన్ డ్రింకింగ్ చేసే వాళ్ళైతేనేమి, లేదు ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళైతేనేమి, వీళ్ళందరినీ కూడా సీరియస్ యాక్షన్ తీసుకొని ఈ కేసుల్లో కూడా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళైతే ప్రజెంట్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. టీమ్స్ వాళ్ళని సెక్యూర్ చేయడానికి వర్క్ చేస్తున్నాయి. ఎవరైతే ఈ రౌత్ మల్లేష్ ఉన్నాడో ఆయనకి గాజువాకలో డీసీ షీట్ ఉంది, డోషేషన్ షీట్ ఉంది. చాలా కేసులు ప్రాపర్టీ అఫెన్స్లు ఉన్నాయి. అలాగే మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే, ఈ 24th మార్చ్ ఏప్రిల్ అనుకుంటా ఒక ఇన్స్పెక్టర్ గారు, ఒక వైజాగ్ సిటీకి చెందిన సిఐ గారు ఇక్కడికి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. రౌత్ మల్లేష్, వాళ్ళ తాలూకా కొడుకులు వీళ్ళంతా కూడాను. అందులో రౌత్ మల్లేష్ని అయితే అరెస్ట్ చేశారు. బట్ మిగతా వాళ్ళ కొడుకులను వాళ్ళని అరెస్టులు కాలేదు. ఇప్పుడు ఆ కేసుల్లో కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఎటువంటి
భయభ్రాంతులు లేకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళకి పూర్తిగా అక్కడ పికెట్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఏరియాలో రెగ్యులర్గా విజిబుల్ పోలీసింగ్ అది పెట్టి అది కంట్రోల్ చేస్తాం.